అందరికీ నమస్కారం. సరే, ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో ఈరోజు మన చర్చను మొదలు పెడదాం. ఎన్నో చట్టాలోచ్చాయి, సమాజంలో ఎంతో మార్పొచ్చింది అంటున్నారు. అయినా కూడా వరకట్నమనే సమస్య మన సమాజంలో ఇంకా ఎందుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఒక కథ లోపలికి వెళదాం. సరే, మనమిప్పుడు తెలుసుకోబోయే కథ పేరు బకాసురుడి విందు. అసలు బకాసురుడు ఒక రాక్షసుడు కదా. మరి ఈ కథకో ఆ రాక్షసుడికి సంబంధమేంటంటారు? ఆ రహస్యమేంటో కథ వింటేనే మనకు తెలుస్తుంది. అయితే ఈ కథ అసలు ఉద్దేశమేంటి? ఇది మనందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. మన సమాజంలో వరకట్నం అనే ఒక పెద్ద సమస్య ఉంది. దీనివల్ల ఒక ఆడపిల్లకు పెళ్లి చెయ్యాలంటే తల్లిదండ్రులు ఎంతగా భయపడిపోతారో, ఎంత భారంగా ఫీలవుతారో ఈ కథ మన కళ్ల ముందుంచుతోంది. మరి ఈ సమస్యను ఎవరు పరిష్కరించాలి? అక్కడే ఈ కథ మనకొక దారి చూపిస్తోంది. ఈ వరకట్నమనే చెడును, ఈ దురాచారాన్ని సమాజం నుండి తరిమికొట్టాలంటే నేటి అమ్మాయిలే ధైర్యం చేయాలని, వాళ్లే ఈ మార్పుకు నాంది పలకాలని రచయిత్రి మనకు చెప్తున్నారు. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదామా? మన కథానాయిక పేరు లీల. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె ఇంట్లో పెళ్లిచూపులు అంటే తెలుసుకదా, ఇల్లంతా ఒకటే హడావిడి, మంచి పిండివంటల వాసన, మనసులో కాస్త టెన్షన్. అబ్బో, వాతావరణమంతా పెళ్లిచూపులకు సిద్ధంగా ఉందన్నమాట. అక్కడికి పెళ్లికొడుకు సుధాకరొచ్చాడు. అతను లీలను ఎలా చూస్తున్నాడంటే ఏదో తేరిపార చూస్తున్నాడు. మన పుస్తకంలో చెప్పినట్టు అదో శల్య పరీక్షలాగా ఉందన్నమాట. అంటే ఒక మనిషిగా కాకుండా ఓ వస్తువుని కొనే ముందు ఎలాగైతే పైనుంచి కిందిదాకా పరిశీలిస్తారో అచ్చమలాగా. పాపం ఆ చూపులు లీలను చాలా ఇబ్బంది పెట్టాయి. అంతేకాదు, ఆ పెళ్లికొడుకు నోటినుంచి వచ్చిన మాటలు వింటే ఇంకా షాకవుతాం. లీల ఇదంతా పక్కగదిలో వింటోందన్న విషయం కూడా మరిచిపోయి ఆమె పళ్ల గురించి ఎంత తేలికగా కామెంట్ చేశాడో చూడండి. ఈ ఒక్క మాట చాలు లీల ఆత్మగౌరవం ఎంతలా దెబ్బతిని ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడే మన పాఠం పేరు బకాసురుడు విందు వెనుక ఉన్న అసలు అర్థం మనకు తెలిసిపోతుంది. బకాసురుడు అనే రాక్షసుడికి ఎంత తిన్నా ఆకలి తీరదట. అలాగే ఇక్కడ పెళ్లికొడుకు కుటుంబానికి వరకట్నం మీద ఆశ అనేది అస్సలు తీరట్లేదు. మరి వాళ్లు అడిగిన వెల ఎంతో తెలుసా? వాళ్ళడిగింది ఏకంగా 10,000 రూపాయల కట్నం. అది మాత్రమే కాదు, దాంతోపాటు బోలెడు లాంఛనాలు, బహుమతులు కూడా కావాలట. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రోజుల్లో 10,000 రూపాయలంటే ఇప్పుడు కొన్ని లక్షలతో సమానం. అంత పెద్ద మొత్తమనమాట. ఈ మాట వినగానే పాపం లీలవాళ్ల నాన్నగారు నారాయణరావు గారి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఎందుకంటే ఆయన తన శక్తికి మించి 5,000 వరకు ఇవ్వగలననే అనుకున్నారు. కాని వాళ్లంతకు రెట్టింపు అడిగేసరికి అయ్యో, ఈ సంబంధం ఏమైపోతుందో అని తెగ కంగారుపడిపోయారు. బయట వీళ్ల బేరసారాలు నడుస్తుంటే ఇదంతా వింటున్న లీల గుండె మాత్రం కోపంతో రగిలిపోతోంది. తనని అవమానించి ఒక వస్తువులా వెలకడుతున్న వీళ్లకి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆ క్షణంలోనే ఒక నిర్ణయానికొచ్చేసింది. కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. లీల ఏమాత్రం భయపడకుండా చాలా ధైర్యంగా, సూటిగా ఒక మాట చెప్పింది. 10,000 కాదు, అసలు కట్నం పేరుతో ఒక్క పైసా తీసుకున్నా సరే నేనతన్ని పెళ్లి చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేసింది. చూశారా, ఇక్కడే ఆమె ఆత్మగౌరవం గెలిచింది. అయితే లీల ధైర్యాన్ని చూసి వాళ్ళమ్మగారు మాత్రం హడలిపోయారు. అయ్యో, ఈ సంబంధం తప్పిపోతే ఊళ్ళో వాళ్లేమనుకుంటారు, నీకు మళ్ళీ పెళ్లి అవుతుందో లేదో అని ఆవిడ కంగారుపడిపోయారు. ఆమె భయమంతా సమాజం గురించే. కాని లీల సమాధానం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అమ్మా, ఆత్మగౌరవాన్ని అమ్ముకోని చేసుకునే పెళ్లి నాకొద్దు. లీల అయితే ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. కాని అసలు యుద్ధం ఆ తర్వాతే మొదలైంది. ముందు తన ఇంట్లోనే, ఆ తర్వాత ఊరంతా ఆమె నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకించారో చూద్దాం. ఇక వాళ్ళమ్మగారు లీలకి నచ్చజెప్పడానికి తెగ ప్రయత్నించారు. చూడమ్మా, నువ్వు కాదంటే అతనికి పెళ్లి కాకుండా పోదు. సిరిపురం వాళ్లు 12,000 ఇస్తామంటున్నారు. పైగా 2 ఎకరాల పొలం, పట్నంలో ఇల్లు కూడా ఇస్తారట. ఇంత మంచి సంబంధం ఎందుకు వదులుకుంటావు అని బ్రతిమాలారు. ఇంట్లో ఈ గొడవ ఇలా నడుస్తుండగానే ఈ విషయం కాస్త ఊరంతా పాకిపోయింది. ఇకంతే సంగతులు. ఊర్లో బావి దగ్గర చేరిన ఆడవాళ్లు మాటల తూటాలు పేల్చడం మొదలుపెట్టారు. ఆ బావి దగ్గర చేరిన వాళ్ళేమనుకుంటున్నారో చూడండి. ఎత్తుపళ్ళున్నందుకే 10,000 అడిగుంటారు. ఈ అమ్మాయి ఏమన్నా తిలోత్తం అనుకుంటుందా, ఊర్వశి అనుకుంటుందా అని ఒకటే ఎగతాళి. చూశారా, ఒక అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ఆమె రూపాన్ని కించపరిచి మాట్లాడుతున్నారు.
సో ఇదన్నమాట లీల కథ. ఆమె తిరుగుబాటుతో కథ ఇక్కడికి ముగిసింది. మరి ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? రచయిత్రి మనకు ఏ సందేశం ఇస్తున్నారు? ఇంకా పరీక్షల కోసం మనం ఏ ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోలో అవన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఈ కథ ద్వారా రచయిత్రి మనకు ప్రధానంగా 3 విషయాలు చెప్పాలనుకుంటున్నారు. మొదటిది, వరకట్నం అనేది కేవలం డబ్బు వ్యవహారం కాదు, అది సమాజానికి పట్టిన ఒక పెద్ద జబ్బు. రెండవది, మార్పు రావాలంటే లీలాలాంటి అమ్మాయిలే ధైర్యంగా ముందడుగు వెయ్యాలి. ఇక మూడోది, ఒక స్త్రీ అందం, డబ్బు కంటే ముఖ్యంగా ఆమె ఆత్మగౌరవానికి సమాజం విలువ ఇవ్వాలి. సరే, ఇప్పుడు పరీక్షల కోసం ఈ 3 పాయింట్లు అస్సలు మర్చిపోవద్దు. మొదటిది, ఈ అద్భుతమైన కథ రాసిన రచయిత్రి పేరు పోల్కంపల్లి శాంతాదేవి. రెండవది, ఇది ఏ ప్రక్రియకు చెందింది అంటే కథ. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, ఈ కథ యొక్క ఇతివృత్తం అంటే మెయిన్ థీమ్ ఏంటి? వరకట్నానికి వ్యతిరేకత. చివరిగా ఒక్క మాట, ఈ కథ మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. గుర్తుంచుకోండి, మార్పు అనేది లీలాలాగా ఎక్కడో ఒకచోట ఒక్కరితోనే మొదలవుతుంది. వరకట్నం లేని ఒక మంచి సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత మన యువతపైనే ఉంది. ఆ మార్పుకు నాంది పలకాల్సింది మనమే.